హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ సోల్స్ ఆఫ్ రాస్. ఇవాళ మష్రూమ్ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకుని వాటర్లో వేసి కడిగి దానిపైన కొద్దిగా లేయర్ లాగా ఉంటుంది, దాన్ని మొత్తం నీట్గా తీసి కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెద్దగా ఉన్నట్లని 6 పీసెస్గా, కొద్దిగా చిన్నగా ఉన్నట్లని 4 పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, దీంతో పాటుగా కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ షిఫ్ట్ చేయండి. ఇప్పుడు దీనికి మొత్తాన్ని చక్కగా పిండి పట్టేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని నూనె కొద్దిగా కాగిన తర్వాత ఒక్కొక్క పీస్ని అందులో వేయండి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. అలాగే మిగిలిన వాటిని కూడా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఈ మిగిలిన పిండిలో కొంచెం క్యాష్యూనట్ అలాగే కరివేపాకు వేసి మిక్స్ చేసి బాండీలో వేసి కొద్దిగా వేయించండి. ఇది గార్నిష్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఉల్లిపాయలు నిమ్మకాయతో గార్నిష్ చేసుకుంటే మన మష్రూమ్ 65 రెడీ.